హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. ఈరోజు వీడియోలో ఒక ట్రెడిషనల్, టేస్టీ అండ్ హెల్తీ సమ్మర్ రెసిపీ చాట్ మసాలాని మీకు చూపించబోతున్నానండి. ఈ వేసవిలో మన శరీరంలో ఉండే వేడిని తగ్గించి, అరుగుదలను పెంచి, మన జీర్ణాశయానికి ఎంతో మేలుని చేసే రెసిపీ. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 3-4 నెలలు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అంతేకాదండి, అరుగుదల ప్రాబ్లం ఉన్నా లేదా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా ఒక గ్లాస్ వాటర్లో ఈ పొడిని మిక్స్ చేసి తీసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ హెల్తీ పొడిని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 కప్పు దాకా ధనియాలు వేసుకోండి. ధనియాలు కొంచెం దోరగా వేయించాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించండి. ధనియాలు శరీరంలో వేడిని తగ్గించే గుణాలు అధికంగా ఉంటాయి. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత 1/2 కప్ దాకా జీలకర్ర వేయండి. జీలకర్రలో అరుగుదలను పెంచే గుణాలు అధికంగా ఉంటాయి. మన బాడీని కూల్ చేస్తాయి, అలాగే గ్యాస్ ప్రాబ్లంకి హెల్ప్ చేస్తుంది. అలాగే జీలకర్ర, ధనియాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని మాడిపోకుండా జస్ట్ కొంచెం వేడెక్కిన తర్వాత పక్కకి తీసుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద ఉంచి ఇందులోకి 1/3 కప్ దాకా పుదీనా ఆకులు, 1/3 కప్ దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. పుదీనా ఆకులు బాడీ కూలింగ్కి బాగా వర్క్ చేస్తాయి అండ్ స్ట్రెస్ని, హెడేక్ని తగ్గించే గుణాలు కూడా ఇందులో ఉంటాయి. పుదీనా అనేది ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. కరివేపాకు కూడా బాడీ కూలింగ్కి బాగా పనిచేస్తాయి అండ్ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ కరివేపాకు బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ కరివేపాకు జుట్టుకి, కళ్ళకి చాలా మంచిది. ఇలా పుదీనా ఆకులు, కరివేపాకు ఆకులు కూడా చేతితో విరిస్తే చక్కగా నలిగిపోవాలన్నమాట. పొడి పొడి అయిపోవాలి. అంతవరకు నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ఈ ఆకుల్ని కూడా ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ దాకా మిరియాలు వేసి వేయించండి. మిరియాలు అనేది డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసే విధంగా హెల్ప్ చేస్తాయండి. ఆస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ మిరియాలు చాలా ఉపయోగపడతాయి. మిరియాలు కొంచెం వేయించాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. వాము కూడా డైజెషన్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాము వేసాక ఎక్కువసేపు వేయించవద్దండి, త్వరగా మాడిపోతుంది అన్నమాట. జస్ట్ ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత వెంటనే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా శొంఠి వేసుకోండి. శొంఠి కూడా బాడీ కూలింగ్కి బాగా పనిచేస్తుంది. శొంఠి వేసిన తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ప్లేట్లోకి తీసుకోండి. ఈ దినుసులన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కల్లు ఉప్పు వేసుకుని ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిలోకి మనం యూస్ చేసిన దినుసులన్నీ కూడా ఆల్ ఏజ్ గ్రూప్స్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని ఇచ్చే ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిని 3-4 నెలల పాటు స్టోర్ ఉంటుంది. ఈ పొడితో ఇన్స్టెంట్ మజ్జిగ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలోకి 1 కప్పు దాకా పెరుగు తీసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మనం తయారు చేసిన పొడిని యాడ్ చేసుకోండి. ఈ పెరుగుని మెత్తగా చిలుక్కొని ఇందులోకి 1 కప్పు పెరుగుకి 4 కప్పులు నీళ్లు పోసుకొని మజ్జిగను పలసగా చేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కరివేపాకు కానీ, కొత్తిమీరని కానీ యాడ్ చేసుకుని
అలాగే కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే మజ్జిగ రెడీ అయిపోయింది. ఒకసారి ఇన్స్టెంట్‌గా పొడి తయారు చేసుకొని పెట్టుకుంటే ఇంటిల్లపాది హాయిగా కడుపు చల్లగా మజ్జిగని తాగేయొచ్చు. మరి మీరు కూడా ఇంట్లో డెఫినెట్‌గా ట్రై చేసి మీకెలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.